అది మొగుడినంటేసుకుని మైదానానికి పోయిండాది. అడుగడుగునా ఎన్ని పరీక్షలు ఎదురవుతాయో ఏమో, దానికేమెరుక. శివ వదిన మీద నాకు చాలా నమ్మకం ఉంది. తను పట్టిన పట్టు వదిలిపెట్టదని. ఖచ్చితంగా గెలిచి తీరుతుంది. చూడండి అత్తయ్య గారు, మీరిక్కడుండి ఎక్కడో ఉన్న శివని ఫెయిల్ అవుతుంది, పాస్ అవుతుంది అని మాట్లాడుకోవడంలో ఉపయోగం లేదు. ఇక్కడ నాగవల్లి నేర్చుకునే బాక్సింగ్ ని చూస్తూ ఉండండి, బావుంటుంది. చూస్తానే దీని ఎవ్వారం ఎంత దూరం ఉండదో అదే చూస్తాను. వదినా, వీళ్ళతో కాదు కానీ నువ్వు ప్రాక్టీస్ స్టార్ట్ చేయి. వెళ్ళునానమ్మా, ఇక్కడే ఉంటే ఈసారి ఖచ్చితంగా తగులుతుందేమో. వెళ్ళు. కమాన్ వదినా, కమాన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏర్పాట్లన్నీ పర్ఫెక్ట్గా చేసావు కదా? ఎస్ సార్, చేశాను సార్. నీకు 10th కానీ ఇంటర్ కానీ డిగ్రీ కానీ ఇలా ఏ పరీక్షలు పెట్టినా ఎక్కువగా అమ్మాయిలే పాస్ అవుతారు. ఎందుకంటావు? వాళ్ళకి ఇల్లు చదువు తప్ప వేరే ధ్యాస ఏముంటుంది సార్? మా చెల్లెలు శివపార్వతి ఎందుకో నా గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మీరంటే ఇష్టమో అభిమానం అనుకుంటా సార్. కాదు, నేనంటే తనకు అసహ్యం, కోపం. ఎందుకు సార్? అదేంటన్నదే నువ్వు ఫైండ్ అవుట్ చేయి, నాతో కబుర్లు చెప్పటం కాదు. రాయ్, ఆ లైన్ సరిగ్గా గీయండి. మిమ్మల్నే. చూస్తున్నావా బావా, అందరూ మన వంకే చూస్తున్నారు. నువ్వు ఇస్తున్న కటింగ్లు అలా ఉన్నాయి. మరి నువ్వు పోటీకొచ్చినట్టు లేదు, ఆటకొచ్చినట్టుంది. అయ్యో, ఫిజికల్ టెస్ట్లు ఉన్నాయి, నేను గెలుస్తానో లేదోనని కంగారు పడుతూ నిల్చున్న చోటే చెమటలు పట్టించుకోవడం ఎందుకు బావా? ఏంటి శివా, పెళ్ళైనా నీ మగరాయుడు బుద్ధి ఇంకా పోలేదనుకుంటా. మరేం లేదు బ్రదర్, ఇక్కడికి వచ్చిన చాలా మంది స్టూడెంట్స్ మా వెనక దేవుడున్నాడనేసి వస్తారు, కానీ నేను మాత్రం నా మొగుడున్నాడని వెనకాల కూర్చోబెట్టుకుని నేను బండి నడుపుకుంటూ వచ్చాను. గుడ్. వాళ్ళమ్మ పని చేయడానికి ప్రతిరోజు ఊరు దాటేది అనగానే రోషం వచ్చి నిన్ను పోలీస్ కావాల్సిన అవసరం లేదన్నాడు. మళ్ళీ మనసు మార్చుకున్నాడు ఎందుకో. భూమికి భారమైన కొంతమంది అధికారంలో ఉండి అమాయకుల జీవితాలతో ఆడుకుంటున్నారని తెలుసుకున్నాక అవకాశం, ఆలోచన ఉన్న నా భార్య చేతికి లాఠీ వస్తే చీటింగ్ చేసే వాళ్ళ చీటీ చించి పారేస్తుందని దగ్గరుండి మరీ ప్రోత్సహిస్తున్నాను. వెరీ గుడ్, మంచి పనే చేశావు. కాకపోతే అనుకోకుండా అయిపోయాయి కొన్ని. రాత పరీక్షలు అనుకో, రాస్తే మార్కులు వస్తాయి. ఇది అలా కాదు, బాగా కష్టపడాలి. సుకుమారంగా ఉన్న నా చెల్లెలు మరి ఎలా నెగ్గుతుందో చూడాలి. బ్రదర్, నేను తెల్లగా నాజుగ్గా ఉండొచ్చేమో, కానీ మాస్ పట్టానంటే
పనయ్యేంత వరకు వదిలిపెట్టను. చూస్తాగా. చూపిస్తాగా. అందరూ రండి, మీ హైట్ని మెజర్మెంట్ చేయాలి. అందరూ షూస్ విప్పిరండి. తను హడావిడి చేస్తోంది, విషయం ఏముండదు. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా. కష్టపడకపోతే ఈరోజు ఈ పోటీ వరకు రాదు. తను ఇష్టపడింది, ఖచ్చితంగా పోలీస్ ఆఫీసర్ అవుతుంది. మీ చెల్లి ఎవరితో మాట్లాడుతుంది సార్? ఇక్కడికి రాగానే ఈ హడావిడి అంతా చూసి తను నర్వస్గా ఫీల్ అయినట్టుంది. మేబీ ముక్కోటి దేవతల్ని ఒక్కొక్కరిని తలుచుకోవడం మొదలెట్టిందనుకుంటా. మిస్టర్ గంగా, మీ ఆవిడికి యుక్తుంటే సరిపోదు, ఇలాంటి పోటీల్లో గెలిచే శక్తి ఉండాలి. ఈ విషయం చెప్పు. శివపార్వతి ఈ పోటీ పరీక్షల్లో నెగ్గుతుందో లేదో అని నువ్వు అనుమానిస్తున్నావు. కానీ తను నెగ్గిన తర్వాత ఆ తర్వాత నువ్వెక్కడ అవమానానికి గురవుతావో అని మనసులో భయపడుతున్నావు. ఒక మగాడికి దడ పుట్టించే ఆడపిల్ల శివపార్వతి. నీ రిజిస్టర్లో ఉండే లిస్ట్లో ఎంతమంది ఉన్నారో తెలీదు, కానీ తను ఫస్ట్ ఉంటుంది. నువ్వు రాసి పెట్టుకో. సార్, మీకు లేని కాన్ఫిడెన్స్ అతనుకుందేంటి సార్? వాడు మొగుడ్రా, నా చెల్లికి మాత్రమే కాదు, నాకు కూడా. శివ, వెళ్దామా? ఆల్ ది బెస్ట్ శివ. పద. అమ్మా శివపార్వతి, హైటు వెయిటు చెక్ చేయాలి, రండి. హైటు వెయిటు బాగానే ఉంది. క్వాలిఫై అవ్వాలంటే ఆ మాత్రం ఉండాలి కదా సార్? నేను అందుకు అనలేదులే. అందుకే వీడి కాళ్ళు విరగ్గొట్టాలనిపించేది. అందుకోసమైనా నువ్వు పోలీస్ అవ్వాలి శివ. ముందు లాంగ్ జంప్ మొదలు పెట్టండి, అప్పుడే లక్ష్యం దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. లేదంటే ఎవరు పడితే వాళ్ళు ఇంతేనా నా టార్గెట్ అనుకుంటారు. ఎంతమంది ఫిల్టర్ అయితే అంత మంచిది. ఎస్ సార్. ప్రవళిక. ఎస్ సార్. సార్. అరే, ఫస్ట్ జంప్లోనే ఎర్ర జెండా ఎత్తాల్సి వస్తుంది. బాగా ట్రైనింగ్ అవ్వడం కాదమ్మా, గీత దాటకుండా జంప్ చేయాలి. లేదంటే మన నుదుటి గీతలు చెరిగిపోతాయి. ఓకే, బెటర్ లక్ నెక్స్ట్ టైం. నెక్స్ట్ అభిసారిక. ఎస్ సార్. శైలజ.
ఎందుకు శివ నీ పేరు పిలవట్లేదు? కంగారు పడకండి. ఈ పోటీ పరీక్షల్లో తప్పిపోవచ్చు లేదా తప్పుకోవచ్చేమో, కానీ పేరు మాత్రం తప్పిపోదు. చివరిగా పిలవాలి. ఎందుకంటే పార్టిసిపెంట్స్ అందరూ ఎలా గెలుస్తున్నారు, ఎలా ఓడిపోతున్నారో చూస్తే శివకు ఒక ఐడియా వస్తుందని చివరిలో పెట్టాను. శివ, నీలో కంగారు మొదలవ్వాలని దేవా ఇలా ప్లాన్ చేశాడు. నువ్వు ముందు వెళ్తున్నావో వెనక వెళ్తున్నావో అని ఆలోచించొద్దు. ముందుకు వెళ్తున్నావని మాత్రమే ఆలోచించాలి. అలాగే బాబా. శివపార్వతి, వెళ్ళు శివ. ఒకసారి భుజాన్ని తట్టి చెప్పు బావా. నీ ప్రోత్సాహమే నాకు బలం. వెళ్ళు. ఉమ్. ఒక్కొక్కరు 16 ఫీట్లు దాటి లాంగ్ జంప్ చేశారు. నువ్వు వాళ్ళని మించిపోవాలంటే ఏమాత్రం తగ్గకూడదు. 1 ఇంచ్ ఎక్కువైనా ఉండాలి శివ. బాగా జంప్ చేయి. $5.5. సార్ చెప్పిన దానికంటే ఎక్కువే దూకింది సార్. చాలా బాగా జంప్ చేసావు శివ. కాలు నొప్పితో బాధపడతావనుకున్నాను. నొప్పి ఉంది బావా, కానీ ఈ కాలు నొప్పి కన్నా ఎక్కువగా మా అక్కకి జరిగిన అన్యాయమే నన్ను ఎక్కువగా బాధ పెడుతుంది. నెక్స్ట్ హై జంప్. శివ, ఉన్నత శిఖరాలు చేరుకోవాలంటే మన ప్రయాణంలో ఎదురయ్యే ప్రతి లక్ష్యం చేరాలి. హై జంప్లో 6 అడుగుల ఎత్తుకు ఎగరాలి. సరిగ్గా మీ దేవా అన్నయ్య ఎత్తు. వాడి తలదన్నాలని నీకు అనిపిస్తే మాత్రం హై జంప్ చేస్తావు. చేస్తాను బావా. హ్మ్. శివపార్వతి రామ్మా. ఒక్క నిమిషం. ఏయ్, ఇందాకెవరో అమ్మాయి దానికి తగిలి సరిగ్గా పెట్టలేదు. అది చూడండి. చూస్తాను సార్. హైట్ పెంచాను శివ. ఈ ఎత్తుకు మాత్రం ఆడవాళ్ళు జంప్ చేయలేరు. ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతావు.
సూపర్ శివ. సార్ మీ చెల్లి ఎత్తుని చిత్తు చేసింది సార్. అది మీ ఎత్తైనా కావచ్చు, లేదంటే పోటీలు పెట్టిన ఎత్తైనా కావచ్చు. సార్ నెక్స్ట్ షార్ట్ పుట్ పెట్టాను సార్. వెరీ గుడ్. మా చెల్లి ఒక్కొక్క పోటీలో గెలుస్తూ వస్తున్నందుకు నాకు కూడా సంతోషమే కదా. శివపార్వతి రండమ్మా. వెళ్ళు శివ. ఫౌల్. ఫౌల్. ఫౌల్ ఏంటి? నువ్వు లైన్ టచ్ చేసావు. లేదు, తను గీతకి యువతలే నిల్చునుంది. నేను కళ్ళారా చూశాను. వచ్చిపోయే వాళ్ళు చాలా మంది చూడొచ్చు, కానీ పోటీల్ని కండక్ట్ చేసేది, పోటీలో వాళ్ళ కండిషన్ ఎలా ఉందో అని చెప్పేది పోలీస్ ఆఫీసర్ అయిన నేనే గంగా. ఏదైనా సరే నిజాయితీగా పోటీ నిర్వహించాలి. తను గీత తాకకపోయినా తాకింది అని చెప్పడం ఎంతవరకు న్యాయం? కావాలంటే ఇంకోసారి పరీక్ష పెట్టండి. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు పోటీలు నిర్వహించడానికి ఇదేమి ఇల్లు కాదు. ఒక్కొక్కరికి ఒక్కసారే పోటీ నిర్వహిస్తారు. అదెలా కుదురుతుంది? ఏంటి దౌర్జన్యం చేస్తున్నావా? నేను అడుగుతుంటే దౌర్జన్యం అని మీరెలా అనుకుంటారు? చూడు గంగా, ఇది మన ఇల్లు కాదు, గుడి. అంతకంటే కాదు, గొడవ పడ్డానికి. శివ తరపు నువ్వు వచ్చావు కాబట్టి క్యాండిడేట్ వెంట వచ్చి నువ్వు మమ్మల్ని పోటీ నిర్వహించకుండా అడ్డుపడుతున్నావు అనేసి తనని డిస్క్వాలిఫై చేయాల్సి వస్తుంది. పర్వాలేదు, నేను షార్ట్ పుట్లో గెలవలేకపోయాను. వీళ్ళందరి లెక్క ప్రకారం నేను లైన్ టచ్ చేశాను అనుకోని 4 3 పాస్ అవ్వాలి. లాంగ్ జంప్, హై జంపులు పాస్ అయ్యాను. ఇక మిగిలింది రన్నింగ్. అది పాస్ అయితే చాలు ఇలాంటి వాళ్ళ నోళ్ళు మూత పడటానికి. చూస్తా కదా. 2 minutes బ్రేక్. శివ, నొప్పిగా ఉందా శివ? అలాంటిదేం లేదు బావా. వాడు మోసగాడు. ఇందులో ఏదైనా మెలిక పెడితే నీ కల నెరవేరదు. జాగ్రత్తగా ఉండాలి. అలాగే బావా. ఉండు, ఆయింట్మెంట్ తీసుకొస్తాను. శివా, ఏంటి షూని వాటర్లో తడుపుతున్నావు? అరే, ట్యాప్ ఆన్ చేసింది ఎవరు? షూ తడిచిపోయే. అయ్యో, షూ తడిచిపోతున్నాయేంటి? శివ, ఈ షూస్ నీవేనా? అవును బావా.
అర్రే పూర్తిగా తడిచిపోయాయి. బావా నా షూ ముట్టుకుంటావేంటి? నాకు పాపం తగులుతుంది. ఇటివ్వు శివ, వాటిని గట్టిగా పిండేస్తాను. షూ తడిచిపోతే ఇంకెలా పరిగెడతావు? ఓన్లీ రన్నింగ్కి మాత్రమే షూస్ అలో చేశాం. నీ టైం బాగాలేదనుకుంటా శివ. ఇటివ్వు శివ, వాటిని గట్టిగా పిండేస్తాను. అవి పెండడానికి బట్టలు కాదు, గట్టిగా ఉండే షూస్. దాన్ని ఎండలో ఆరబెట్టినా డ్రై అవ్వడానికి 3-4 గంటలు కనీసం పడుతుంది. ఆ లోపల అందరూ వెళ్ళిపోతారు. శివ, ఇప్పుడు ఎలా పరిగెడతావు? నేను బేర్ ఫుట్ తోనే పరిగెడతాను.